ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి. ఈ మేరకు జగన్ చేసిన కొన్ని పనులు తనకే ముళ్ల కంచై కూర్చుని అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నోరు తెరిస్తే నా ఎస్సీలు, నా ఎస్టీలని బాగా ఊదుకునే సీఎం మళ్లీ వారి మద్దతుతోనే అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మోసం, దగ, వంచన ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదని రాజకీయ నిపుణులు తమ అసంతృప్తిని వెలగక్కుతున్నారు. 5 ఏళ్ల పాలనలో వారికి ప్రగతి అనేది లేకుండా చేశారు. అట్టడుగు వర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కలరాశారు. వారి కోసమే దశాబ్దాలుగా అమలైన పథకాలను రద్దు చేశారు. వారి బిడ్డలకు ఉన్నత చదువులు అందే అవకాశాలు మొదలు సంక్షేమం వరకు అన్నింటికీ పాతరేశారు. వారి అభివృద్ధికి మాత్రమే ప్రత్యేకంగా వినియోగించాల్సిన ఉప ప్రణాళిక నిధులను మళ్లించారు. అందరికీ ఇచ్చే పెన్షన్లు, ఉపకార వేతనాలు, ఇతర పథకాలకే వారిని పరిమితం చేశారు. ఇదే గొప్ప సాయమంటూ ప్రచారం చేసుకున్నారు. 5 ఏళ్లుగా నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ గుండెలు బాదుకుంటూనే జగన్ చేసిన ద్రోహమిది. చరిత్రలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని దారుణమిది. వైద్య రంగానికి రాష్ట్రంలో తానే పురుడు పోసినట్టు ప్రగల్భాలు పలికే జగన్ కొత్త వైద్య కళాశాలల్లో ఎస్సీ, ఎస్టీలకు సీట్లు దక్కకుండా కుతంత్రాన్ని నడిపారు. వాటిలో 50% సీట్లు అమ్మకానికి పెట్టారు. అంటే ఆ మేరకు రిజర్వేషన్లోనూ కోత పడినట్లే. డబ్బు పెట్టి సీటు కొనగలిగే స్తోమత ఎస్సీ, ఎస్టీలకు ఉంటుందా? ఉన్నా అది ఎంతమందికి సాధ్యం? ఇది తెలిసి తన నిర్ణయాన్ని అమలు చేశారంటే అణగారిన వర్గాలకు వైద్య, విద్య అందకూడదనే కదా. ఈ మేరకు పేద, దళిత, గిరిజనులకు జగన్ దెబ్బ చేశారు. ఎస్సీ, ఎస్టీల ఉన్నత విద్యకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయాన్ని కూడా తన ఖాతాలోకి వేసుకున్న ప్రభుత్వం ఇది. పైగా ఏ ప్రభుత్వమో విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నట్లుగా జగన్ ఇన్నాళ్లు కట్టుకథలు చెప్పారు. అంతటితోనే ఆగకుండా ఎస్సీ, ఎస్టీలు ప్రైవేటుగా పీజీ చదివేందుకు గత ప్రభుత్వాలు అందించిన చేయూత కూడా లేకుండా చేశారు. ప్రైవేట్లో పీజీ చదివే వారికి ఫీజు రియంబర్స్మెంట్ను సైతం రద్దు చేశారు. అంటే వారు ఉన్నత విద్య చదవడం ఆయనకు ఇష్టం లేనట్టే కదా అంటూ జగన్ మార్క్ మోసానికి రాజకీయ విశ్లేషకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయని వైసీపీ ప్రభుత్వమే సర్వే చేయించి తేల్చింది. నాడు నేడు కింద 3,300 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని ఏడాది క్రితం ప్రకటించింది. ఇప్పటి వరకు ఆయా పనులకు అతిగతి లేదు. విద్యార్థులు ఉండటానికి సరైన వసతి లేదు. కొన్ని చోట్ల ఒకే గదిలో పిల్లల్ని కుక్కుతున్నారు. చాలా చోట్ల సరిపడ మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవు. దుప్పట్లు, దోమతెరల మాట దేవుడెరుగు. చాలా చోట్ల తినడానికి పల్లాలు, నీళ్లు తాగేందుకు గ్లాసులు సరిపడ లేని దుస్థితి. అయినా జగన్ పట్టించుకున్న దాఖలే లేవు. మరో దారుణమైన విషయం ఏంటంటే విద్యార్థులకు డైటు, కాస్మెటిక్ ఛార్జీలను 4 నెలలుగా చెల్లించడం లేదు. ఇన్ని దారుణాలకు ఒడిగట్టిన జగన్ తాను పిల్లలకు మేనమామనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆఖరికి వంట చేసుకోవడానికి సరిపడ గ్యాస్ కూడా ప్రభుత్వం అందించడం లేదు. పిల్లలే బయటకు వెళ్లి వంట చెరుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే బడుగు బలహీన వర్గాల పిల్లల్ని జగన్ ఎంతగా క్షోభకు గురిచేస్తున్నారో ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి అంటూ దళిత సంఘాలు వాపోతున్నాయి. కాగా గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులుగా మారితే చూడాలని కలలు కంది. అందుకే సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా కోరుకున్న చోట ఉచితంగా నాణ్యమైన శిక్షణ ఇప్పించింది. ఒక్కో విద్యార్థిపై 80,000 నుంచి 1,20,000 రూపాయల వరకు ఖర్చు చేసింది. పుస్తకాలు, మెటీరియల్, ఇతర ఖర్చులకు నెల 12,000 చొప్పున 9 నెలల పాటు అందించింది. మొత్తంగా 1,200 మంది ఎస్సీ విద్యార్థులకు, 910 మంది గిరిజన విద్యార్థులకు శిక్షణ అందించింది. జగన్ అధికారంలోకి రాగానే దీన్ని కూడా రద్దు చేశారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన శిక్షణను ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా అందించేందుకు ఏర్పాటైన అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను కూడా నామమాత్రంగా మార్చేశారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. టీడీపీ హయాంలో వీటి ద్వారా ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, డిఎస్సి, బ్యాంక్ క్లర్క్, పీఓ, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, గ్రూప్ డి, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చారు. అప్పట్లో విజయవాడలో శిక్షణ తీసుకున్న 385 మంది విద్యార్థుల్లో 121 మంది, తిరుపతిలో 402 మందిలో 78 మంది ఉద్యోగాలు సాధించారు. విశాఖ స్టడీ సర్కిల్లోనూ 100 మందికి శిక్షణ అందించారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత మొదటి 2 ఏళ్లు స్టడీ సర్కిల్ను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒకసారి మాత్రమే సివిల్ సర్వీసెస్ కు, గ్రూప్ 1, బ్యాంకు పీఓ ఉద్యోగాలకు శిక్షణ ఇప్పించిన అది నామ మాత్రమే. దళిత
గిరిజన బిడ్డలు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు తెదేపా ప్రభుత్వం అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఆ పథకానికి ఉండే అంబేద్కర్ పేరును తీసేసి తన పేరును పెట్టుకున్నారంటేనే ఆయన ఆలోచన తీరేంటో ఇట్టే తెలిసిపోతుంది. 15 దేశాల్లో కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు టీడీపీ ప్రభుత్వం అవకాశం కల్పించి 2014-19 మధ్య 491 మందికి ఆర్థిక సాయం అందించింది. జగన్ అధికారంలోకి వచ్చాక 3 ఏళ్ల పాటు ఈ పథకాన్ని పక్కన పెట్టారు. ఆ తర్వాత కూడా ఎక్కడ లేని నిబంధనలు తెచ్చి అర్హుల సంఖ్యను కుదించారు. క్యూఎస్ ర్యాంకింగ్లో టాప్ 200లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో సీటు సంపాదించిన వారికి ఆర్థిక సాయం అందిస్తామని మొదట ప్రకటించారు. ఆ తర్వాత నిబంధనలు మరింత కఠినతరం చేసి టాప్ 50 ర్యాంకుల్లో సీటు పొందిన వారికి మాత్రమే సాయం చేస్తామన్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయమే జరిగింది. జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ ఎన్ఎస్ఎఫ్డిసి, జాతీయ గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ ఎన్ఎస్టీఎఫ్డిసిలు ఎస్సీ, ఎస్టీలకు అందించే రుణాలకు రాష్ట్రంలోని జగన్ సర్కార్ మోకడెళ్లింది. కేంద్రం ఇచ్చే నిధులకు తన వంతు వాటా కలిపి రుణాలివ్వకుండా దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలకు మంగళం పాడింది. ఈ సంస్థలు టర్మ్ లోన్ పేరిట గరిష్టంగా 50 లక్షలు, సూక్ష్మ రుణం కింద 3 లక్షల రూపాయల వరకు ఇస్తాయి. రాయితీ గరిష్టంగా 50% ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర సంస్థలు ఇచ్చే 60% రుణానికి రాష్ట్రం 35% రాయితీని జోడించి ఇవ్వాలి. కానీ వైసీపీ ప్రభుత్వం రాయితీ ఇవ్వకుండా పూర్తిగా పథకాలనే నిలిపివేసింది. 2015-19 మధ్య రాష్ట్రంలో 23,000 మంది ఎస్సీ, ఎస్టీలకు 515 కోట్లకు పైనే ఆర్థిక సాయం అందించింది. కానీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో టీఎఫ్డీసీ టర్మ్ రుణాల కింద ఏపీకి 6.5 కోట్లు కేటాయించిన రాష్ట్రం రాయితీ ఇవ్వలేదు. గిరిజనుల నుంచి స్పందన లేకపోవడంతో అధికారులు మొత్తం ప్రక్రియని నిలిపివేశారు. సొంత కాలపై నిలబడి పేదరికం నుంచి బయటపడేందుకు అణగారిన వర్గాలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు తిరుగులేని దన్నుగా నిలుస్తాయి. ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి అవకాశాల కల్పనకు ఉద్దేశించిన స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాన్ని జగన్ తీసేశారు. టీడీపీ ప్రభుత్వంలో 40-90% రాయితీతో 5 లక్షల రూపాయల వరకు రుణాలుగా ఇచ్చారు. ఏటా లక్షల మంది లబ్ధి పొందారు. ఇదే కాకుండా 85 కోట్లు ఖర్చు చేసి 1,739 మందికి 7 సీటర్ కార్లను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించారు. కానీ 2019లో 3.15 లక్షల మంది ఎస్సీ యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన జగన్ సర్కార్ ఒకరికంటే ఒకరికి కూడా రాయితీ రుణాలు అందించలేదు. పైగా టీడీపీ ప్రభుత్వం ఎస్సీలకు ఉపాధి కల్పించేందుకు వినియోగించిన 200 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఉంటే తీసేసుకుని ఇతర పథకాలకు మళ్లించారు. ఎస్సీల జీవనానికి భరోసా కల్పించడానికి గత ప్రభుత్వాలు తపన పడ్డాయి. వారికి మేలు చేకూర్చేందుకు శతదా ప్రయత్నించాయి. అందులో భాగంగా 30 ఏళ్లుగా ఎస్సీల కోసం వివిధ ప్రభుత్వాలు అమలు చేసిన భూమి కొనుగోలు పథకాన్ని జగన్ రద్దు చేశారు. ఈ పథకం కింద ప్రతి ఎస్సీ కుటుంబానికి కనీసం ఎకరం పొలాన్ని కొనుగోలు చేసి సాగుకు అనుకూలంగా మార్చి ఇవ్వాలి. 1988 నుంచి 2019 వరకు 23,802 మంది ఎస్సీ మహిళలకు 24,000 ఎకరాలను అందించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒకరికి కూడా 1 సెంటు సాగు భూమిని ఇవ్వలేదు. ఈ పథకం కోసం 2019 బడ్జెట్లో 35 కోట్లు కేటాయించి తర్వాత ఇతర పథకాలకు మళ్లించారు. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించి ప్రోత్సహించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను జల్లెడ పట్టి వారు కోరుకున్న ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలో చదివేందుకు అవకాశం ఇచ్చింది. ఇలా 2014-19 మధ్య 1,40,000 మందికి లబ్ధి చేకూర్చింది. ఈ ఒక్క పథకం కోసమే ఏటా 100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ తొలి దెబ్బ వీరి మీదనే వేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేశారు. అంతేకాదు పథకాన్ని కొనసాగించాలని ఎస్సీ సంఘాలు న్యాయస్థానంలో పోరాటం చేస్తే జగన్ వారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి చివరికి మొట్టికాయలు తిన్నారు. ఎస్సీ, ఎస్టీలపై ఎంత కక్ష ఉంటే వారి బిడ్డలకు అందే పథకాన్ని అమలు చేయకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు వరకు వెళతారు. టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని 3 నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తే జగన్ 9, 10 తరగతులకే పరిమితం చేశారు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశించిందనే, లేదంటే దాన్ని కూడా కొనసాగించడం ఆయనకు ఇష్టమే లేదు. ఈ మేరకు ఈ అంశాలన్నీ రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ప్రచార ఆయుధాలుగా మార్చుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి పేద, దళిత, గిరిజనులకు జగన్ చేసిన ఈ నమ్మక ద్రోహానికి ప్రజలు ఏం చేస్తారు? రానున్న ఎన్నికల్లో దళిత గిరిజనులు మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చేందుకు సహకరిస్తారా? అసలు జగన్కు దళిత గిరిజనులు ఓట్లు ఎందుకు వేయాలనే ప్రశ్నలకు ఏం చెబుతారు? లేదా జగన్ ఓటమికి ఎక్కువగా దళితులు, గిరిజనులే కృషి చేయబోతున్నారా అనే ప్రశ్నలకు రానున్న ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి.